మామిడి తోటను కౌలుకు తీసుకున్న ఓ రైతు కుటుంబానికి 6 ఏళ్లుగా అప్పులే మిగిలాయి. వాటిని తీర్చే క్రమంలో అలసిపోయిన కుటుంబ పెద్ద భార్య, 2 పిల్లలను 10 అడుగుల లోతున్న నీటి సంపులో వేసి ఆయన బలవన్మరణం పొందారు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం సల్కెలాపురంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సల్కెలాపురం శివారులో హైదరాబాద్ వాసి శ్రీనివాసరావుకు చెందిన 52 ఎకరాల మామిడి తోటను మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరుకు చెందిన గంగల నరసింహులు 6 ఏళ్లుగా లీజుకు తీసుకుంటున్నారు. భార్య ఎల్లమ్మ అలియాస్ హేమలత, కుమారుడు సాయి నిహాల్, కుమార్తె సాయితి శ్రీతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఈ ఏడాదికి చెందిన 15 లక్షల రూపాయల కౌలు డబ్బులను చెల్లించి మరో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. 6 ఏళ్లుగా నష్టాలు వస్తుండటంతో డోకూర్లో అత్తగారు ఊరైన గద్వాలలో 60 లక్షల రూపాయల వరకు అప్పులు చేశారు. అవి క్రమంగా పెరుగుతూ 1,20,00,000కు చేరడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో స్వగ్రామంలోని ఇంటిపై రుణం తీసుకుని కొంతవరకు చెల్లించారు. ప్రస్తుతం ఇంటి అప్పు వాయిదాలను చెల్లించలేని పరిస్థితి వచ్చింది. నరసింహులు మంగళవారం అర్ధరాత్రి తన వాట్సాప్ స్టేటస్లో ఓ వీడియో పెట్టారు. అందులో ఫైనాన్షియర్లు ఇంటికి నోటీసులు అంటించి 2 లక్షల రూపాయల విలువైన నగలు తీసుకెళ్లారు. ఒత్తిళ్లు భరించలేక వారిపై కేసు పెట్టి కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా వారు వేధిస్తున్నారు. నన్ను వేధించినట్లు ఇతరులను వేధించొద్దు అని వేడుకున్నారు. తనను వేధింపులకు గురి చేస్తున్న కొందరి పేర్లను వెల్లడిస్తూ వీడియోను అప్లోడ్ చేశారు. అనంతరం వరుస కాలరైన గద్వాలకు చెందిన దర్శల్లికి ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేక హేమలత, 2 పిల్లల్ని నీటి సంపులో వేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు బంధువులు వచ్చి చూడగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సిఐ రాంబాబు, ఎస్ఐలు వెంకటేష్ గౌడ్ సిబ్బందితో చేరుకొని నీటి సంపులో నుంచి హేమలత, సాయి నిహాల్, సాయితి శ్రీ మృతదేహాలను బయటికి తీశారు. నిహాల్ చేతులు వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. షెడ్డులో ఉరేసుకున్న నరసింహులు మృతదేహాన్ని కిందికి దించారు. బావమరిది వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని డీఎస్పీ గిరిబాబు తెలిపారు.